వీటి కన్జ్యూమ్ చేయటం వల్ల ఇంటాక్సికేషన్ పెరిగి ఆ ప్రెజర్లో ఎంత పనైనా చేస్తారు. అసలు గంటల తరబడి రోజుల పని అలాగే కూర్చుని పేగాటము, లేకపోతే ఎంత పనైనా ఎటువంటి క్రైమ్ అయినా చేయటానికి వెనకాడరు. ఆ టైంలో మనకి న్యాచురల్గా కన్జ్యూమ్ అయ్యే ఎనర్జీ కంటే ఆ ఫోర్స్డ్గా బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మనం స్టూడెంట్స్ని చూస్తాం న్యాచురల్గా. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటప్పటికి వాళ్ళు ఏదో నైట్ అవుట్ చేసి తెల్లవాళ్ళు చదవటానికి స్లీప్లెస్ ట్యాబ్లెట్లు వేసుకుని ఆ మంత్ అంతా కష్టపడతారు. ఆ మంత్ అయ్యేటప్పటికి వాళ్ళ కళ్ళ కింద వలయాలు ఏర్పడి నీరసపడిపోయి చాలా ఒక వెయిట్ తగ్గి ఒక డిఫరెంట్గా ఒక చిన్న సిక్ పేషెంట్స్ లాగా తయారవుతారు. సో మన బాడీలో అవైలబుల్ న్యాచురల్గా ఉండే ఆ ఎనర్జీ కంటే ఎక్కువ చేసినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల ఆరోగ్యాలు పాడైపోయి రోగాలు బారిన పడతారు. మీరు కేర్ఫుల్గా గమనించవలసింది ఏంటంటే ఈ న్యాచురల్గా రిలీజ్ అయ్యేటటువంటి డోపమైన్ అలా ఆర్టిఫిషియల్గా రిలీజ్ అయ్యే డోపమైన్లో ఉన్న తేడా. న్యాచురల్గా డోపమైన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ టార్గెట్స్ అవి ఎలా ఉంటాయంటే ఒక మంచి ర్యాంక్ రావటము, స్టేట్ ఫస్ట్ రావటము, గోల్డ్ మెడల్ సాధించటము, లేదా సివిల్స్లో ర్యాంక్ సాధించటము, లేదా ఇది ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే మంచి అవార్డులు రివార్డులు సాధించడము, అలాగే స్టేట్ ఫస్ట్ రావటము, ఇలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్లో నెంబర్ 1 కావటము, ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్ అండ్ గుడ్ టార్గెట్స్. వీటిలో వాళ్ళకి ఇండివిజువల్ టాలెంట్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్, వాళ్ళ పాస్ట్ బిహేవియర్, ఎన్విరాన్మెంట్, పేరెంటల్ కేర్, డిఎన్ఏ, ఆ జెనెటిక్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చేటటువంటి ఈ డోపమైన్ వల్ల ఈ దొంగతనాలు చేయటం, ఆ దోపిడీలు చేయటం, ఈ క్లబ్బులు, పేకాట్లు, ఆ క్యాసినోలు, ఇలా అలవాటు పడి ఈ డ్రగ్స్కి కంప్లీట్గా బానిసలైపోతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్.